అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇవాళ టాపిక్ ఏంటంటే ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే మరి ప్రజాస్వామ్యం ఎందుకు, ప్రజాప్రతినిధులు ఎందుకు, ఈ ఓట్లు ఎందుకు, ఇంత వ్యవస్థ ఎందుకు మాట్లాడుతున్నాను ఈ టాపిక్ అంటే ఈ మధ్యన జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటే రైతు వ్యతిరేక చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందంటే రైతులు 16 నెలలు చలిలో వర్షంలో ఢిల్లీలో పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత లగచర్ల కూడా అంతే. ఇథనాల్ ఫ్యాక్టరీ, ఒక కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ దగ్గర పెడుతుంటే వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళు కూడా 6 నెలలు పోరాటం చేసి దాన్ని వెనక్కి తిప్పి పంపించాల్సి వచ్చింది. గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. మరి అన్నిటికీ ప్రజలే పోరాడాలంటే మరి ప్రభుత్వాలు ఎందుకు ప్రజలకు ఏం పని లేదా? మరి ఓట్లేసేది ఎందుకు? ప్రజాప్రతినిధులను ఎన్నుకునేది ఎందుకు? ఇప్పుడు మా దగ్గర కూడా అంతే. మా దగ్గర డంపింగ్ యార్డ్ పెడుతున్నారు. సిటీ నుంచి లారీలు కొన్ని వేల లారీల చెత్త తీసుకొచ్చి అన్ని రకాల వేస్ట్ తీసుకొచ్చి మేము పచ్చటి పల్లెటూర్లు ఉన్నాయి, అక్కడ పచ్చటి అడవి ఉంది, పచ్చటి అడవిలో వేస్తామంటున్నారు. మరి అక్కడ సిటీ నుంచి అన్ని వేల లారీల చెత్త తీసుకొచ్చి మా దగ్గర వేస్తున్నప్పుడు మీకు 150 ఎకరాల భూమి ఉంది, మేము వేసుకోవచ్చు, మాకు హక్కు ఉంది, మా భూమిలో, మా ప్రభుత్వ భూమిలో మేము ఇష్టం వచ్చినట్టు చేసుకునే హక్కు ఉంది అంటే ఆ చెత్త 150 ఎకరాల భూమికే పరిమితం అవుతుందా? వాసన రాదా? గాలిలో పొగ రాదా? ఇంకా మాకు మా ఏరియా అంతా పొల్యూషన్ కాదా? మా భూమి పొల్యూషన్ కాదా? మా వాటర్ పొల్యూషన్ కాదా? మా వాతావరణం అంతా పొల్యూషన్ కాదా? మా మా ప్రాంతం అంతా పాడైపోదా? మరి మా ప్రాంతంలో ఉన్న ప్రజల అభిప్రాయాలు ఏం తెలుసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? నిర్దాక్షిణ్యంగా తీసుకొచ్చి మిమ్మల్ని ఏంటి అడిగేది, మా భూమి ఉంది అక్కడ అని చెప్పి పచ్చటి అడవిని నాశనం పట్టిస్తూ మొక్కలన్నీ కట్ చేస్తూ అటవీ శాఖ కూడా అనుమతిస్తుంది. మేము రైతులం ఒక మొక్క కొట్టాలంటే అటవీ శాఖ పర్మిషన్ తీసుకోవాలి. చావుకో పెళ్ళికో 2-3 కట్టెలు కావాలంటే మేము అటవీ శాఖ పర్మిషన్ తీసుకోవాలి. పెళ్లి పత్రిక వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే మమ్మల్ని 3-4 మొక్కలు కొట్టుకొని ఇస్తారు. మేము అడవిలో నుంచి చిన్న దారి కావాలంటే మాకు అటవీ శాఖ అనుమతులు ఇవ్వదు. ఈ మధ్యలో అటవీ అభివృద్ధి చెందాలని చెప్పి అడవి చుట్టూ ఫెన్సింగ్, మేము లోపలికి పోవడానికి కూడా లేదు. అడవిని ఆనుకొనే మా భూములు ఉంటాయి, మా పొలాలు ఉంటాయి. మేము నిత్యం వ్యవసాయం చేయడానికి అడవిలోకే వెళ్ళాలి ఉంటుంది, దాంట్లోకే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మాకు ఏ హక్కులు ఉండవు, అడవి పైన ఏ హక్కులు ఉండవు. మేము 2 మొక్కలు కొట్టుకోవాలి, 2 చెట్లు కొట్టుకోవాలంటే మాకు ఎన్నో ఇది ఉంటుంది మాకు. అంతే తప్పితే ప్రభుత్వానికి ఏమి ఉండవా? ప్రభుత్వం కొన్ని వేల మొక్కలు కొట్టేయించింది, వేల మొక్కలు. ఒక పక్కన ముఖ్యమంత్రి గారేమో మొక్కలు నాటండి అని చెప్తారు, ఇంకో పక్కనేమో అడవిలో ఇన్ని వేల మొక్కలు నాశనం పట్టిస్తారు. సిటీలోనే చెరువుల పరిరక్షణ అంటారు, మరి పల్లెటూర్లలో అడవుల పరిరక్షణ ఎవరు చేస్తారు? మరి ప్రభుత్వానికి బాధ్యత కాదా? అడవుల పరిరక్షణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? చెరువులు ఒకటే పరిరక్షణ చేస్తారా? అడవులు మాత్రం నాశనం పట్టించేస్తారా? మేమేం కావాలి? మా ప్రాంతం అంతా కలుషితం అయిపోతే మేము నోరు మూసుకొని కూర్చోవాలా? మాకు పనులు ఉండవా? మేము పోరాటాలు చేస్తూ ఉంటే మాకు కోర్టు అండగా ఉంది, మా కోర్టుగా అండగా ఉండి స్టే విధించింది. ఆ కోర్టులు ఒకటే మాకు అండగా ఉంటున్నాయి. మరి ప్రజాప్రతినిధులు ఎక్కడ పోయారు? ఎలక్షన్స్ అప్పుడు మీకు అండగా ఉంటాము, మీ సమస్యలు పరిష్కరిస్తాము అన్న ప్రజాప్రతినిధులు ఎక్కడ పోయారు? మొన్న మా వాళ్ళందరూ వ్యాన్లలో ఊరు జనాలంతా 10 ఊర్ల జనాలంతా కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఆ ఎండలో కూర్చొని కలెక్టర్ అమ్మకు ఒక వినతి పత్రం ఇద్దామంటే కలెక్టర్ అమ్మ ఏసీ రూమ్లో నుంచి బయటకు రాలేదు. మరి మా ముఖ్యమంత్రి ఏమో కలెక్టర్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఏసీ రూమ్లలో నుంచి బయటకు రావాలి, కలెక్టర్లు ఫీల్డ్లోకి వెళ్ళి వర్క్ చేయాలి, ఫీల్డ్లోకి వెళ్ళట్లేదు అని మా ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఈ కలెక్టర్లేమో ఇంత. ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే వెళ్ళడు, మంత్రి వెళ్ళడు, ఒక్క మాట చెప్పడు. మీకేమి బాధ్యత లేదా? మా ప్రాంతం అంతా కలుషితం అయిపోతుంటే మాకు బాధ్యత ఉండదా? మా దగ్గరకు వచ్చి మీరు మాట్లాడారా? ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి మాకు చెప్పారా? ఒక్క మాట చెప్పరు. మీ నిర్దాక్షిణ్యంగా మీ ప్రాంతంలో చెత్త వేస్తాము అంతే, మీరు నోరు మూసుకొని ఉండాలి. ఇదెక్కడ న్యాయం? నాకు అర్థం కాదు. మరి దీనికి అయితే ఈ ప్రజాస్వామ్యం ఎందుకు? ఓట్లు ఎందుకు? ఈ ప్రజాప్రతినిధులు ఎందుకు? ఇంత హడావిడి ఎందుకు? ఇది ఎందుకు?